పిల్లల్ని పెంచాలని తెలుస్తుంది, కుటుంబం కోసం పాటుపడాలని తెలుస్తుంది, కుటుంబం కోసం బాధపడాలని తెలుస్తుంది. హల్లెలూయా. అన్నీ తెలుస్తుంది. బాధలన్నీ తట్టుకున్నాడు. కొంత నడవైపోద్ది, ఇంటికి ముసలైపోతే ఇంక బాధలన్నీ భరించి నా జీవితానికి చాలు, నేను చచ్చిపోతానని చెప్పేసి అనుకుంటాడు. కాలం ముగించి చెప్పి. హల్లెలూయా. అంటే పురుషుడు అలాగే ఎదుగుతున్నాడు, నడి వయసులోకి వస్తున్నాడు, బాధ్యత అంతా బరువు బాధ్యతలను ఎత్తుకుంటున్నాడు. ఈ బరువు బాధ్యతలన్నీ ఎత్తుకోవడం వల్ల మనిషి రకరకాల కండిషన్లో రకరకాల జబ్బులని తెచ్చుకుంటున్నాడు, ఒత్తిడి అవుతున్నాడు, అన్నీ అవుతున్నాడు. అన్ని జబ్బులు వచ్చి లాస్ట్కి ఏమవుతున్నాడు? వాడిపోతున్నాడు. అందుకోసమే యోబు ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ చూడండి ఒకసారి, మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. స్త్రీకని నరుడు మిక్కిలి బాధ అందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటకు రప్పించి ఉన్నావు. పాప సహితులలోండి పాపరహితులు పుట్టగలిగే మేలు ఎంత మేలు అంటున్నాడు. అంటే ఈ బాధలన్నీ భరించి కానీ దానికంటే ఈ తిప్పలు పడి, శ్రమలు పడి, ఏడ్చి, కన్నీరు గార్చి, రోధించి, పుట్టి, పెరిగి, బాధలన్నీ భరించి చచ్చిపోయేదానికంటే అసలు పుట్టడమే పరిశుద్ధిగా పుడితే ఎంత మేలుగా ఉంటుంది. అసలు పుట్టికే పరిశుద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది. నేను అలా పుట్టలేదే, ఎవడు అలా పుట్టనేరడే, ఇది ఎలా సాధ్యం కాదే, ఇప్పుడు ఎలా పరిస్థితి. హల్లెలూయా. యోబు బాధ చూడండి, యోబు ఎలా బాధపడుతున్నా చూడండి. ఎవరైనా ఆలోచిస్తారండి అలాగా? యోబులాగా ఆలోచిస్తారా? ఎవరైనా ఎలా తెల్లారైతే ఏం ఆలోచిస్తారంటే ఏం తిందాం, ఏం తాగుదాం, పని ఎక్కడ, అదేం చేయాలి, ఇదేం చేయాలి, జేబులో డబ్బులు ఎలా వస్తాయి, జాబ్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళాలి, ఈ సినిమాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బోల్డ్ ప్లాన్లు ఉంటాయి మనకి. హల్లెలూయా. రకరకాల ప్లాన్లన్నీ అతను తెల్లారితే పడుకున్నాను చెప్పి ఏ బాధ ఉండదండి. ఎందుకంటే డాక్టర్లు కొంతమంది టెన్షన్, బాగా ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు, కొంతమంది మొదటి టాబ్లెట్ ఇచ్చేస్తారు. మొదటి టాబ్లెట్ ఇంజనీరింగ్ ఇచ్చేస్తారు. నిద్రలోకి వెళ్తే కొంచెం ఆలోచన తగ్గి కొంచెం ఒత్తిడి తగ్గుతుంది అనే వ్యక్తికి. ఆ టెన్షన్కి ఏం భరించలేక తలపడి వచ్చి టీలు వేస్తారు బతుకున్నాను చెప్పండి. ఈ డాక్టర్ కూడా ఏం చేస్తారు, తెలివైన వాళ్ళు, వీళ్ళు కొంచెం ప్రశాంతంగా నిద్రతారు కానీ చెప్పని చెప్పి మొదటి టాబ్లెట్ ఆడేస్తారు. మొదటి టాబ్లెట్ ఇచ్చారనుకో కొంచెం పడుకున్న చేపు బాగుంటుంది వాళ్ళకి. ఆ పడుకుని లేచో పోగంట అలా కూర్చునేసరికి మళ్ళీ వచ్చేస్తాయి, ఆ లేనిపోయిన ఆలోచనలు అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది తలపోతుంది. అలా ఉంటుంది మనిషి జీవితం. హల్లెలూయా. యోబుకి ఎంత బాధ వచ్చిందండి, ఈ బాధలన్నీ పడి కంటే ఎందుకు వచ్చిన బతుకురా బాబు ఇది. అసలు మనం స్త్రీకి పుట్టినందుకే ఈ బాధలన్నీ కదా. అసలు ఈ బాధలన్నీ పోవాలంటే పరిశుద్ధిగా పుడితే ఎంత బాగుంటుంది. అది పరిశుద్ధిగా పుడితే బాగుండు, కానీ అలాగే ఎవడ పుట్టినారడే, అవకాశం లేదే. బాధపడుతున్నాను. ఇంక చూడండి, ఇంకా చదువుదాం, మన కిందకి వెళ్దాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది.